అందరికీ నమస్కారం అండి. ఆత్మజ్ఞాన మహత్వం అని 7 శ్లోకాలు ఉన్నాయి. దాని గురించి నేను చెప్పుకున్నాను. చదువులు చదవటం వల్ల, కర్మానుష్ఠానం వల్ల, కపిలాది శాంతి శాస్త్రం వల్ల, కఠినతర యోగ సాధనలు చెప్పడం మనకి జీవ బ్రహ్మైక్యం సిద్ధించదని చెప్తున్నాడు. మరి జీవ బ్రహ్మైక్యం ఎట్లా సిద్ధిస్తుంది అంటే ఒక్క భక్తి ద్వారానే సిద్ధిస్తుంది. మనకి 32వ శ్లోకంలో చెప్పాడండి భక్తి అంటే ఏంటో. భక్తి అన్నిటిలో కంటే కూడా భక్తి శ్రేష్టమైనది, అపాయరహితమైనది. అంటే అపాయం అంటే దాని వల్ల ఎట్టి కూడా బాధ లేదు మనిషికి. ఈ కుంభకాలు ఇవన్నీ చేస్తే రకరకాలుగాను శక్తులు వచ్చి లేకపోతే సిద్ధులు వచ్చి వాటిలో చిక్కుకుపోయి మనిషి బాధలు పడాల్సి వస్తుంది. ఈ భక్తి ఎట్లాంటిదంటే మనిషి శరీరాన్ని గాని మనస్సును గాని కూడా ఏమీ బాధ పెట్టదు అన్నమాట. అట్లాంటిది అపాయరహితమైనది ఆ భక్తి. లేదా అది ఆత్మజ్ఞులచే చెప్పబడింది. ఎప్పుడు ఈ స్వస్వరూప స్థితి కోసం ఈ మనస్సు పరమాత్మ యొక్క అనుసంధానం చేయటమే అసలైన భక్తి అని చెప్పుకొస్తున్నారు అన్నమాట. తర్వాత వీణాయాహ రూప సౌందర్యం తంత్రీవాదన సౌష్ఠవం ప్రజారంజన మాత్రం తత్ న సామ్రాజ్యాయ కల్పతే. వీణారూప సౌందర్యం అనగా వీణ చక్కగా ఆకర్షణీయంగా నుండుటయు అట్టి వీణను చేబూని తడి ఇంపుగా మ్రోగించు పాండిత్యమును ప్రజలను సంతోషపెట్టుననే శ్రవణానందమును మాత్రము కలుగుజేయనవేంటయి. చూడటానికి ఇంపుగా ఉంటాయి వాయిద్యాలు గాని, వినటానికి బాగుంటాయి. ప్రజలందరినీ కూడా సంతోషపెట్టచ్చు. అబ్బా వాళ్ళు పాట పాడితే ఎంత బాగుంది, వేణు వాయిస్తే ఎంత బాగుంది అని అనుకోవచ్చు. కానీ అవి ఏం చేస్తాయి? మోక్ష సామ్రాజ్య సుఖము నిజాలు. అవి కూడా క్షణికానందాలన్నీ కూడా. అనగా వీణాది విద్యలు ఉన్నను వానిచే ప్రయోజనం లేదు, మోక్షము నిజాలు. ప్రయోజనం లేదంటే ఉన్నది ఎంతసేపు విన్నంతసేపే ఆనందం. ఏదైనా సరే ఇంద్రియాలు సొంపైంది, తిన్నంతసేపు ఆనందం, పట్టుబరుపుల మీద పడుకున్నంతసేపు ఆనందం. ఎంతసేపు అయ్యా అంటే విసుగొచ్చేదాకా ఆనందం. ఇష్టమని ఒక పదార్థాన్ని ఇష్టమని ఎక్కువ తెచ్చి పెట్టుకుంటే తినగలమా మనం? ఇష్టమని కానీ తినలేము. కానీ బ్రహ్మానందాన్ని అనుభవించిన కొద్దీ ఇంకా 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 సాధన చేయాలి, ఇంకా పొందాలని చెప్పి అట్లాంటి ఆనందం కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ వీణ గాని ఏవైనా సరే, సంగీతం గాని ఏవైనా కొంత ఆ చదువుకున్నంతసేపు విన్నంతసేపే ఆనందం. ఇవన్నీ కూడా క్షణికానందాలని చెప్తున్నారు అన్నమాట. వాగ్వైఖరి శబ్దగురి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలము వైదుష్యం విదూషం తద్వద్ భుక్తయే నటు ముక్తయే. మహా నిపుణముగా విస్తృతముగా సంభాషించుట యందలి చాతుర్యము శబ్ద అమలును అప్రయత్నముగా గంగా ప్రవాహము వలె అనర్గళముగా ధారాసారముతో నుచ్చరించుటయు శాస్త్రముల వ్యాఖ్యానముగా అవలీలగా చేయుటయందు నిపుణతయు పండితుల ఖండన మండల రూప పాండిత్యము ఇదంతయు కూటి కొరకే గాని మోక్షము కొరకు కాదు. అనగా ఇవి ఏవియు స్వస్వరూపమును ప్రకాశింపచేయి చాలవు. ఎందుకని ఎన్నో పుస్తకాలు చదువుతాడు, వేదాంగాలను చదువుతాడు, వల్లి వేస్తాడు, కానీ మోక్షాన్ని ఎందుకని తను చదువుకుంటాడు, మరి ఎదుటోళ్ళకు చెప్తాడు, ఆనందింపజేస్తాడు. అంతవరకే గాని అసలైన ఆనందాన్ని ఇవ్వవన్నమాట. ప్రపంచంతో కూడుకొని బాహ్యములే అనదగును. ఇది ప్రపంచంలో ఇంద్రియాలతో ఆనందం ఏదైతే అనిపిస్తున్నామో అది కూడా బాహ్యానందమే అవుతుంది. వస్తుత పరమ పదవిని పొందవలనన్న ఆ స్వానుభవ విజ్ఞానైక రూప స్వయంబోధయే ఇందులకు పనికొస్తుంది. కానీ చదువులు అనవసరములని భావము. అంటే చదువులు అనవసరం అంటే దేనికి అనవసరం అయ్యా అంటే స్వానుభవ విజ్ఞానమే ముఖ్యం, కానీ చదువులు అనవసరం. అవి కూడా శాస్త్రాలే. కాబట్టి శాస్త్రం దేనికయ్యా అంటే నీ స్వానుభవం కోసం శాస్త్రం, కానీ స్వానుభవం శాస్త్రం కాదు. ఎందుకయ్యా అంటే అది నేను చెప్పుకున్నాం, అవి జడమైన ఈ చైతన్యవంతులం కావు. గురువు గారు వచ్చి ఏదైనా ఉపదేశం చేస్తే ఇది చైతన్యవంతం అవుతుంది. పుస్తకం ఏం చెబుతుంది? ఇట్లా చెయ్యని చెబుతుంది. చేయటం ఎట్లా చెప్పాలి? చైతన్యం ఉన్న పరమాత్మ వంటి గురువే చెప్పాలి, ఇంకెవరు చెప్పలేరు. కాబట్టి దీనికి మనకి ప్రేమను కూడా ఒక పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి.
చదువులన్నీ చదివి చాలా వివేకి అయి కలుష చిత్తుడైన కలుని గుణము గాలి గుంట కుక్క తలసిన చందమో విశ్వదాభిరామ వినురవేమ. ఎట్లాంటిది? చదువులన్నీ చదివి చాలా వివేకం కూడా కలిగింది. కానీ ఎంతసేపు కలిగింది ఆ వివేకం? చదువుకున్నంతసేపే కలుగుతుంది. అబద్ధం ఆడకూడదు, ఎవరిని పరమెందుకూడదు, అందరితో ఆనందంగా ఉండాలని చదువుకుంటాడు. చదివినంతసేపు అనుకుంటాడు ఎట్లా, కుక్క దాలిగుంట్లో కూర్చున్నంతసేపు కూడా ఎవరింట్లోకి వెళ్ళకూడదు, ఏమి తినకూడదు, దొంగతనం చేయకూడదు అనుకుంటుందంట. అది కూడా ఎవరు చూడకుండా వెళ్ళకూడదు. మళ్ళీ లెగిచి రెపరెప కొట్టుకుని అదంతా కూడా మతం పోయేటప్పటికి ఆ బూడిదంతా మళ్ళీ మామూలు స్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లాగే వీడు కూడా ఆత్మతత్వం తెలియకుండా ఎన్ని చదువులు చదువుకున్నా సరే చదువుకుంటాడు. అంతవరకు వివేకం కూడా కలుగుతుంది. ఎంతవరకు వస్తుంది? కాసేపే ఉంటుంది ఆ వివేకం. తర్వాత అవసరం వచ్చినప్పటికి ఏమవుతుంది? మళ్ళీ ఇంద్రియాల ద్వారా అన్ని రకాలుగా కూడా జారిపోతాడని చెప్పి దానికి మనకు వేమన యోగి గాలి గుంట కుక్క కలచిన చందమం అని దాని ఉపమానం ఇచ్చి కలుష చిత్తుడైన కలుని గుణము. చిత్తంలో కలుషితం ఏం పాల ఊరుకునే అనవసాన బయటకు వచ్చింది అంతే తప్ప చిత్తంలో కలుషితం పోతేనే చిత్తశుద్ధి కలిగితేనే గాని మనకి అనుభవం రాదు. చిత్తశుద్ధి అంటే ఏంటి? చిత్తంలో ఏముంది? కలుషితం ఉంది కాబట్టి ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో చిత్తశుద్ధి చేసుకుంటే వాడికి అప్పుడు అనుభవ జ్ఞానం వస్తుందని చెప్తున్నారు అన్నమాట. అందుకని చదువులు అనవసరములని భావం ఇందులో. ఎందుకని? స్వానుభవ విజ్ఞానైక రూప స్వయం బోధయే. ఎప్పుడు స్వ అనుభవం తనకు తానుగా విచారణ చేసుకుని తనలో ఉన్న మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. బయట శరీరం మాలిన్యం పోగొట్టుకోవడానికి ఏవేవో రకరకాల ఉపకరణాలతో సాధనలు చేసుకుంటానికి సెంట్లు లేదు. ఇంకా దుర్వాసనలు పోకపోతే పైన సెంట్లు అవన్నీ చూసుకుని ఏదో ఆర్భాటం చేసుకుంటాడు. కానీ మనోమాలిన్యం ఎట్టబోతున్నాయి అంటే మళ్ళీ మనస్సు ద్వారానే పోతుంది ఆ మనోమాలిన్యం. ఆ మనస్సు చేత విచారించి బుద్ధితో నిశ్చయిస్తేనే తన యొక్క మనోమాలిన్యం పోతుందన్నమాట. గ్రంథం అభ్యస్య మేధావి విజ్ఞాన తత్పరం కళాల మిన ధాన్యాద్రి గేద్ర గ్రంథ అశేషత ధాన్యమునకి కొల్లును వదులునట్ల విజ్ఞానమునకై శాస్త్రవాసన వదలవలయను. ఏముంది శాస్త్రంలో? ఏముంది? శాస్త్రం ఉచిత అంటల్లో మనం ఎప్పుడు చెప్పుకున్న శాస్త్రంలో కూడా పరమాత్మ తత్వం ఉంది. కానీ శాస్త్రం ఏం చెబుతుంది? ఒడ్డు గింజలో బియ్యం ఉందా లేదా? ఉన్నది. దాన్ని ఏం చేయాలి? దంచితే ఆ పొట్టు పోయి కనిపించింది. అట్లాగే శాస్త్రాన్ని కూడా మనం శోధించాలి. శోధిస్తే ఏం జరుగుతుంది? గురువు చెప్పిన విజ్ఞానం దాంట్లో ఉంటుంది. గురువు చెప్పిన విజ్ఞానం తెలియకుండా శాస్త్రాన్ని ఎట్లా నువ్వు శోధిస్తావు? నీకు ఏం తెలుస్తుంది? తెలియటానికి వీలు లేదు. ఊరికనే చదువుకుంటావు అంతే. వాటిని చూస్తా ఉంటావు, ఒడ్ల కింద చూస్తా ఉంటావు, తీయాలి అంటా ఉంటావే తప్ప పైపోతుని ఆ ఊకని నువ్వు తీయటానికి లేదు. ఎందుకయ్యా అంటే తీసేదారు ఎవరు చెప్తాడు? గురువు చెబుతాడు. నీకు తీస్తే ఏమైంది? దాంట్లో తీయటం అనేది ఏంటి? తన యొక్క సాధన తనకి అదే స్వయం ప్రబోధ. తనకు తాను చెప్పుకుని తనకు తాను చేసుకోవాలి అనమాట. అందుకని చెప్పి అట్లా చెప్పుకొచ్చారు. అవిజ్ఞాతే పరే తచ్చే శాస్త్రాధిస్తు నిష్ఫల విజ్ఞాతే అతి పరే తత్వే శాస్త్రాధీతి నిష్ఫల. రెండు విధములను శాస్త్రాధ్యయనం వ్యర్థమని చెప్తున్నారు. రెండు రకాలుగా. ఏమేంటి? పరమాత్మ వస్తువును తెలుసుకోనకపోయినను ఆ పరమతత్వము తెలుసుకోకపోయినా సరే తెలుసుకున్నా సరే రెండు రకాలుగా కూడా ఏంటి? శాస్త్రం వ్యర్థం అని చెప్తున్నాడు. ఎందుకని? శాస్త్రాధ్యయనము ప్రయోజనము లేదు. పరమాత్మ వస్తువు తెలుసుకోనకపోయినా తెలుసుకున్నా కూడా శాస్త్రంతో ప్రయోజనం. ఎందుకని? దీని ముఖ్య భాగం ఏమైనా సకల శాస్త్ర పారంగతుడైనను ఆ సద్వస్తువును కనుగొన్నప్పుడే కృతార్థుడగును. ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా ఎన్ని చేసినా సరే తన ఆ సద్వస్తువు అంటే ఏంటి? పదార్థం ఎప్పుడు కూడా ఉండేది. ఇవాళ రేపు నిన్న మొత్తం ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల్లో కూడా అంతటా నిండి ఉన్న ఆ పరబ్రహ్మం తత్వం తెలుసుకున్నప్పుడే. తెలుసుకుంటాం అంటే కొంతవరకు వినికిడితో, అనుభవం అంటే తను రుచి చూశాడు. తను తెలుసుకోవటం అంటే శాస్త్రం చెప్పింది అంతటా భగవంతుడు ఉన్నాడు అని చెప్పింది. తను రోజు చదువుకుంటున్నాడు అంతటా భగవంతుడు ఉన్నాడు అని. తనకు తెలిసిందా? తెలియలే. ఎప్పుడు తెలుస్తుంది? తన అనుభవంలోకి తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అంటే అంతర్ముఖంగా ఎప్పుడైతే సాధన చేసి ఈ తన యొక్క మనస్సు యొక్క మాలిన్యాన్ని ఎప్పుడైతే
ఆ వడ్ల గింజకు పొట్టు తీసేస్తే బియ్యం ఎట్లా అయితే బయటపడిందో అట్లాగే తనలో ఎప్పుడైతే అంతర్ముఖంగా ధ్యానం చేసుకుంటా ఉంది, సాధన చేస్తా ఈ గురుముఖత తెలుసుకున్న విద్యను చేసుకుంటా ఆ అంతరంగ విచారణ ఎప్పుడైతే చేసుకుంటున్నాడో అప్పుడు ఏదో ఒకనాడు తనకి ఆ సద్వస్తువు భాషిస్తుంది. ఆ భాషించటమే అనుభవ వైకవేద్యం. అది ఎట్లాగయ్యా అంటే ఇదే మార్గం, ఇంకొక మార్గం లేదని చెప్తున్నాడు అనమాట. సకల శాస్త్ర పారంగతుడైనను ఆ సద్వస్తువును కనుగొన్నప్పుడే కృతార్థుడు అవుతాడు. లేనిచో వాడు పామరుడే, ఎంత చదువుకున్నా గాని పామరుడే. దీన్నే దృష్టాంతపూర్వకంగా నుడుస్తున్నారు. భోజనార్థమై స్వచ్ఛములకు పత్రముల నెల్లా కూర్చున్న పాత్రమును భోజన క్రియ నిర్వర్తింపకుండిన ఎట్లా పాత్రము నిష్ప్రయోజనమగునో అట్లే శాస్త్రముల నెల్లా పరతత్వము కొరకు కూర్చుకొని దాన్ని తెలియకున్న నిష్ప్రయోజనములు. ఏం చెప్తున్నాడు? భోజనార్థమై మనం భోజనం చేయాలంటే స్వచ్ఛములకు పత్రముల కూర్చిన పాత్రమున భోజన క్రియ నిర్వర్తింపకుండినట్టు అన్ని ఉన్నాయి. కానీ తన తింటల్లో చూస్తున్నాడు అన్ని ఉన్నాయి. ఎట్లా పాత్రము నిష్ప్రయోజనములగును అట్లే శాస్త్రములనెల్లా పరతత్వము కొరకు కూర్చుకొని దానిని తెలియకున్నా తినకపోతే ఏం జరుగుతుంది? రుచి తెలియదు, విషయం తెలియదు, అనుభవం రాదు, కడుపు నిండదు, ఏం తెలియదు. ఊరినే చదువుకుంటూ ఉంటాడు, అంతవరకు వల్లి వేస్తూ ఉంటాడు అన్నమాట. నిష్ప్రయోజనములు. భోజనానంతరము ఉచ్చిష్ట పాత్రము ఉపయుక్తము కాని చందమున శాస్త్రాధ్యయనమును అనవసరము. భోజనం చేశాక దాంతో ఇక పాత్రంతో పని ఉంది, ఆకుతో పని ఉంది, ఉపయుక్తం కాదు, ఉపయోగం లేదు. అట్లాగే శాస్త్రాధ్యయనం కూడా అనవసరం. పరతత్వము అనుభూతం అగునప్పుడు శాస్త్రవాసనయు నశించునని భావము. శాస్త్రవాసన కూడా నశిస్తుంది. పరతత్వం అనుభవం అయితే ఏముంది, శాస్త్రంలో ఏముంది, చెప్పారు అంతవరకే. నేను తిన్నా కదా, ఇంకా ఎందుకు పంచదార గురించి, ఇంకా పంచదార గురించి తెలిసింది, తిన్నాం, ఇంకా ఎంతసేపు తినాలనే గాని ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడుంది, ఇది ఎట్లా, అది ఎట్లా, ఇంకా విచారం దాన్ని వాడికి ఎందుకు. ఇంటికి వెళ్ళాలనుకున్నాము, అడ్రస్ తెలుసుకున్నాము, ఇంటికి వెళ్ళిపోయాము, ఇంకా అడ్రస్ తో పని లేదు, ఇంకా ఏది అవసరం లేదనమాట. అనుభవం అంటే అట్లాంటిది. వాసనాత్రయము మోక్షమునకు ప్రతిబంధకము. వాసనాత్రయం అంటే లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన అని. దేహవాసన అంటే మన శరీరం గురించి, మన అంతఃకరం నుంచి, మన గొప్పలు చెప్పుకోవడం అంతా కూడా శరీరం. నేను ఆరోగ్యవంతున్నాను, నేను ఇది చదువుకున్నా, నేను అంతవాడిని అనేది దేహవాసన. శాస్త్రవాసన అంటే ఏంటి? ఆ శాస్త్రంలో అది ఉంది, ఈ శాస్త్రంలో ఇది ఉంది, వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఎట్లా చేశారు, ఇవన్నీ కూడా శాస్త్రవాసన. మరి లోకవాసన అంటే ఏంటి? లోకంలో వాళ్ళని గురించి అన్ని కూడా చెప్పుకోవటం. ఆ గొప్ప వాళ్ళు ఆ పనులు చేశారు, ఈ పనులు చేశారు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం మనం? వాసన అంటే ఏంటి? చిత్తంలో నిక్షిప్తం చేస్తున్నాం వీటన్నిటినీ కూడా. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో అప్పుడు నిక్షిప్తం అంతా ఏమైంది? జ్ఞానాగ్నికి దగ్ధం అయిపోయింది. కాబట్టి ఈ అన్ని కూడా ఈ వాసనాత్రయం అంతా కూడా మోక్షానికి ప్రతిబంధకం. కాన దేహవాసన లోకవాసనల వలె శాస్త్రవాసనను వదలవలేను. ఎంతవరకు చదవాలయ్యా అంటే కొంతవరకే చదవాలి. దానికి కూడా మనకి వేమనయోగ పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి. సకల శాస్త్రములను చదివియు వ్రాసియు తెలియగలరు, చావు తెలియలేరు, చావు తెలియలేని చదువుల ఏలరా విశ్వదాభిరామ వినురవేమ. సకల శాస్త్రములను చదివియు వ్రాసియు, సకల శాస్త్రాలు 1, 2 చోటలు అన్ని చదివాడు, రాశాడు. తెలియగలరు ఆ శాస్త్రాన్ని తెలుసుకున్నాడు. చావు తెలియలేరు. తన యొక్క చావు అంటే తనలోంచి ఆత్మ ఎట్లా వచ్చింది, ఎట్లా విడివడిపోయింది, సృష్టి రహస్యం తెలుసుకున్నాడు. గాని ఎట్లా తెలుసుకున్నాడు? శాస్త్రం ద్వారా తెలుసుకున్నాడు. మళ్ళీ తను రాశాడు. కానీ తన యొక్క చావు గురించి తెలుసుకోవాలంటే ఎట్లా? తనలో ఉన్న ఆత్మ, ఈ శరీరము రెండు కలిసి వచ్చినాయి. ఇది ఎట్లా నిష్క్రమిస్తోంది, ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఎట్లా విడివడిపోయింది అనేది తను తెలుసుకోలేడు. ఎందుకయ్యా అంటే దీనికి శాస్త్రంతో పని లేదు, అనుభవ జ్ఞానమే. ఎప్పుడైతే అంతర్ముఖంగా సాధన చేసి ఆ జీవ బ్రహ్మైక్యత్వాన్ని పొందాడో అప్పుడు ఆ పరమాత్మ వీడు నావాడు అనే ఉద్దేశంతో వాడికి అన్ని తెలియజేస్తాడని చెప్పి వేమనీయులు చెప్తున్నారు అన్నమాట మనకి. కాబట్టి ఈ వాసనాత్రయం కూడా వదిలివేసేయాలి. కఠోపనిషత్తు అవిద్యామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః. తాము ధీరులమనియు పండితులమనియు తలంచువారు అవిద్యలోనే ఉంటున్నారు. అది నేను ఒక గొప్పవాడిని ఎవరైతే అనుకుంటున్నారో, ఏ విద్యలో అయినా సరే, బ్రహ్మ విద్యలో అయినా సరే గొప్పవాడిని అనుకుంటే
పండితులు అని అనుకుంటే ఎక్కడున్నారు వాళ్ళు? అజ్ఞానంలో ఉన్నారు. ఇక నేను గొప్ప, వాడు గొప్ప, వీడు గొప్ప అనేదేంటి? పరమాత్మలో ఐక్యం అయిపోయాక నేను చిన్నవాడినిరా. ఎప్పుడు గురువు గారు ఏమనేవాళ్ళు మనతో? నేను చిన్నవాడినిరా, నేను మీ పిల్లల్లో ఒకవాడినిరా. అంటే ఏంటి? చిన్నతనం అంటే ఏంటి అక్కడ? సూక్ష్మతత్వం అంటే నేను పరమాత్మ స్వరూపాన్ని అని చెప్పకుండా చెప్పేవారు. పరమాత్మ స్వరూపం అంటే ఏంటి? అంతటా నుండి అందరిలో ఏదైతే భాషిస్తోందో అదే పరమాత్మ తత్వం ఉంది. శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అతః ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్వం ఆత్మనః. సకల శాస్త్ర సముదాయము చిత్తభ్రమను కలుగజేయినది యగు గొప్ప కారడివి వంటిది. అది ఎట్లాంటిది? ఈ శాస్త్రాలన్నీ కూడా గొప్ప కారడివి వంటిది. అనగా మహా అరణ్యమిటిల దిగ్భ్రాంతిని చేసి చిత్తమును చెరచి మార్గమును తెలియని జాలదో. మహా అరణ్యంలో దారి తెలియకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది? మనకి దిగ్భ్రాంతిని కలుగజేస్తుంది. ఎటు వెళ్ళాలా ఏంటి అని కచ్చాడుతూ ఉంటాడు. తనకేం తెలియనివ్వదు. అటులనే ఈ శాస్త్రములన్నీ మనస్సుకు భ్రాంతిని కలుగజేసి ఆ పరతత్వమును తెలియపరచగలవు. ఎప్పుడు ఈ మనస్సును భ్రాంతిని కలుగజేస్తే ఆ పుస్తకం బాగుంది, ఆ శాస్త్రం బాగుంది, ఈ శాస్త్రం బాగుంది అంటాడు. ఎందుకయ్యా అంటే అనుభవం లేదు కాబట్టి. శాస్త్రంలో సారం తెలిస్తే దాంట్లో ఉన్న విషయాన్ని చెప్పుకుంటాడు. శాస్త్రంలో సారం తెలియదు అనుకోండి, పుస్తకం గురించి చెప్పుకుంటాడు. పుస్తకం గురించి చెప్పుకుంటే తనకేం తెలిసింది? పుస్తకం వరకే తెలిసింది. అది మస్తకంలోకి వెళ్ళలేదు. మస్తకంలో ఉన్న విషయాన్ని అవగాహన కానివ్వాల. పుస్తకం గొప్పదే, కానీ ఎందుకని అర్థం కాల, ఎందుకని తను చదువుతున్నా కూడా తనకు తెలియట్లేదంటే దానికి అనుభవం లేదు. దాంట్లో అనుభవం సంపాదించాలంటే ఏం చేయాలి? అనుభవం తెలిసిన మహాత్ముల దగ్గరకు వెళ్ళి శరణ వేడి సేవ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు ఎట్లయితే అనుభవాన్ని గ్రహించారో మనం చెప్పుకొచ్చారు కదా. యతీశ్వరులు ఏదైతే పొందారో నీకు అదే చెప్తా నేను. కాబట్టి నువ్వు భయపడవలదు. ఈ సంసార అరణ్యంలో నుంచి నీకు భయంగా ఉంది, నువ్వు ఇందులోంచి తప్పుకోలేను అనుకుంటావేమో, అనుకోవద్దు శిష్య అని శిష్యుని బోధిస్తూ విద్వాంసుడాన్ని కూడా మనకు సంబోధించాడనమాట. ఎరుక కలవాడా అంటే ఆత్మజ్ఞానం కలవాడా. ఎప్పుడైతే ఆ గురువుని శరణు వేడితేనే మనకి ఆ తత్వరహస్యాన్ని చెప్తారు. ఈ సంసారం అనే అరణ్యంలో నుంచి మనం బయటపడగలం. కాబట్టి ఈ శాస్త్రములన్నీ కూడా మనస్సుకి భ్రాంతిని కలుగజేసి ఆ పరతత్వమును తెలియపరచగలవు. చాలా మిగుల ప్రయత్నముతో అన్వేషించి ఏం చెప్తున్నారు? మిగుల ప్రయత్నముతో, మిగుల అంటే ఎక్కువగా ప్రయత్నం చేసి అన్వేషించి ఎక్కడుందా దారి అని అన్వేషించి సకల ఉపనిషదాది గ్రంథసారం ఎరింగి అనుభవజ్ఞుండగు గురువర్గి నుండి ఆత్మస్వరూపమును గుర్తిరింగవలేను. ఉపనిషత్తులన్నీ ఏదైతే చెప్పిందో గ్రంథాల యొక్క సారం ఏంటి? జీవ బ్రహ్మైక్యం. ఆ జీవ బ్రహ్మం తత్వజ్ఞుడగు గురువు కడ నుండియే తెలుసుకోతగి ఉన్నది. కేవలము శాస్త్రములనే కలబెట్టుచు అనుభవం లేక తత్వజ్ఞుల దగ్గర యథార్థమును గుర్తిరింగక కాలమును వృధా చేయకూడదని ముఖ్య తాత్పర్యం. పుస్తకాలు చదువుకున్నా ఏమీ రాదు, తను తాను తెలుసుకుంటేనే గురువు దగ్గరికి వెళ్ళి తెలుస్తుందని చెప్పుకొస్తున్నాడు అన్నమాట. దానికి మనకి వేమన యోగి ఒక పద్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. తన్ను తెలియకున్న తగ వేదములు వెర్రి సర్వ సంపదలము సాగు వెర్రి 6 శాస్త్రములను ఇక పురాణములను జబ్బులనుచు జగతి చాటువేమా. జబ్బు అంటే ఏంటి అంటే ఒకరికొకరికి అంటుకుంటుంది. ఇది చదివితే మంచిది, అది చదివితే మంచిది అంటారు కదా. ఈ మంచి దేనికి అంటే ఇహంలో ఏవో కోరికలు కోరుకుని ఈ 40 రోజులు చదివితే మంచిది, ఇన్నాళ్ళు చదివితే మంచిది అని చెబుతారు కదా. అది దేనికి అంటే ఇహంలో కోరిక. మరి ఆ కోరికలు ఎంతవరకు తీరుతున్నాయి అది ఎవరికి వాళ్ళకే తెలుసుకోవాలనుకని కన్ను తెలియకున్నా వేదాలు చదువుకున్నా సర్వ సంపద ముస్తాబు వేరు. ఎంత ముస్తాబులు చేసుకున్నా ఎంత ఆర్భాటాలు చేసినా గానీ వెర్రి వేలం వెర్రి అంటారే. ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చి పరుగులు పెడతా ఉంటారు. ఇక అదే నిర్వహణకుని అదే 6 శాస్త్రాలు ఇక పురాణాలు అన్ని కూడా అంతేనని చెప్తున్నాడు మనకి వేమన యోగి ఇక్కడ. అజ్ఞాన సర్ప ద్రష్టస్య బ్రహ్మ జ్ఞానౌషధం వినా కిము వేదైః చ శాస్త్రైః చ కిము మంత్రైః కిం ఔషధైః. అజ్ఞానమును తెలియముచే కరువబడి
శోకమోహములను విషమెక్కి మూర్ఛితుడగు వేదముల చేతను, శాస్త్రముల చేతను, మంత్రముల చేతను, ఔషధముల చేతను ప్రయోజనమేమీ లేదు. ఎట్లా? అజ్ఞానం అనే పెనుబాము, మామూలు పాము కూడా కాదు, పెనుబాముచే కరువబడి శోకమోహములను విషమెక్కి, విషం అంటే ఏంటి? అది మామూలుగా పాముకుండే విషం. ఇక్కడ ఈ అజ్ఞానం అనే మనిషికి ఎట్లా ఉంటుంది? పెనుబాముచే కరవబడి శోకమోహాలనే విషం ఎక్కి ఉంది, మూర్ఛితుడైపోయాడు. మూర్ఛితుడంటే ఏంటి? ఆ పరమాత్మ తెలియకుండా ఈ ప్రకృతిలోనే ఉంటున్నాడు అన్నమాట. అది మూర్ఛ అంటే ఇక్కడ. అట్లాంటి వానికి వేదాలు చెప్పినా, శాస్త్రం చెప్పినా, మంత్రం చెప్పినా, మందేసినా కూడా ప్రయోజనం లేదు. ఎందుకని లేదు? ఒకవేళ సత్వ విషము మణి మంత్రౌషధే పోను, ఆ మణిని తీసుకొచ్చో దాంతోనో ఏదో మంత్రాలతోనో పోతుంది. మందులతోనో మణి అంటే అక్కడ కొన్ని రకాల ఔషధ గుణాలు ఉంటాయండి పాము విషానికి. వాటితో తీసుకొస్తే పోతాయి. లేకపోతే చెట్టు క్రియలు ఉంటాయి, వాటితో అయితే పోతుంది. మంత్రం వేసినా పోతుంది. ఎందుకంటే మంత్రం కూడా అట్లాంటి వాటిలో బాగా పనిచేస్తాయి. కొన్ని బాగా తెలిసిన వాడే చెయ్యాలి అట్లాంటి మంత్రకారుడే. అట్లాంటివి అయినా పోతుంది. బయట సర్పం కనుక విషం పాము కాదేస్తా విషం. కానీ ఈ అజ్ఞాన సర్ప విషయం ఎట్లా పోతుంది? అసలు పోవునది కాదు. ఇందులకు ఔషధము బ్రహ్మజ్ఞానమే. ఈ అజ్ఞానానికి విషయం మందేంటి? ఔషధం. అజ్ఞానం అనే విషయానికి ఔషధం ఏంటి అంటే బ్రహ్మజ్ఞానమే. అట్టి స్వానుభవ విజ్ఞాన ఔషధమే అజ్ఞాన సర్ప విషమూర్ఛితిని చైతన్యవంతునిగా చేయను. ఎవరైతే స్వానుభవం కలిగిన బ్రహ్మజ్ఞానం, అనుభవం కలిగిన బ్రహ్మజ్ఞానం ఎట్లా ఆ బ్రహ్మజ్ఞానే ఆ ఔషధాన్ని ఇవ్వగలడు. ఎవరికి ఇవ్వగలడు? అజ్ఞానంతో ఉన్న వాడికి ఇవ్వగలడు. ఇస్తే అప్పుడు అజ్ఞాన సర్ప విషమూర్తిని చైతన్యవంతునిగా చేస్తుంది. అజ్ఞానం అనే విషం ఉన్న శోకమోహాలతో కూడుకున్న సాధకుడిని చైతన్యవంతంగా చేస్తుంది. అంటే విచారణ, మననము, ధ్యానము ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంచెం చైతన్యవంతుడిగా, అనగా అజ్ఞానం తనను తాను తెలుసుకోకపోవటమే, తనను తాను తెలుసుకోకపోవటమే అజ్ఞానం. అందుచే కలిగేడు శోకమోహములే విషము. దాంతో వచ్చేదే శోకమోహాలే విషము. తనను తాను తెలుసుకొనవటమే బ్రహ్మజ్ఞానము. ఇది ఔషధము. మరి పశ్చిమ ఏంటయ్యా దీనికంటే? జారిపోకుండా ఉండాలంటే ఎప్పుడు ఆ సత్సంగము, సాధన, మననము, విచారణ, సత్పురుషులతో మైత్రి ఇవన్నీ చేస్తూ ఉంటమే దీనికి పశ్చిమ అనమాట. ముఖ్య భావం ఏమనగా బ్రహ్మజ్ఞానము కలవానికి శోకమోహములు ఉండవు. తత్కారణముకు అజ్ఞానము కూడా నశించిన బ్రహ్మజ్ఞానం కలవానికి గుర్తేంటి? శోకము ఉండదు, మోహం ఉండదు. శోకం అంటే ఏంటి? ఇదేదో పోతుందేమో అనే భావన శోకం. మోహం అంటే ఏంటి? ఇది కావాలనే భావన. పోతుందనే భావన లేదు, కావాలనే భావన లేదు, రెండూ లేవు. కాబట్టి వాడికి బ్రహ్మజ్ఞానం అట్లా ఉంటాడనమాట. అందుకే అజ్ఞానము కూడా నశిస్తుంది అట్లాంటి వాడికి. తాడును పామును కొనటమే అజ్ఞానం. అందుకే చాలా అనర్థములు కలుగును. తుట్టతుదకు మరణము కూడా సంభవించును. అటులనే అజ్ఞాన సర్పముచే సందస్తుడై సంసార రూప మృత్యువాత పడుతున్నాడు. త్రాడును త్రాడుగానే గుర్తిరింగిన వానికి ఎలాంటి అనర్థములు లేవు. అంటే ఇక్కడ ప్రకృతిని ప్రకృతిగానే, పరమాత్మను పరమాత్మగానే చూడగలిగిన వాళ్ళకి ఎట్లాంటి అనర్థాలు లేవు. అటులనే తన స్వరూపముగానే కనుగొనిన వాడు సకల అనర్థహేతు భూత ఆద్య విద్యా నిర్ముక్తుడై స్వయం ప్రకాశమానుడవుతున్నాడు. ఎప్పుడైతే తన స్వరూపాన్ని తాను పరమాత్మ స్వరూపాన్ని కనుగొన్నాడో తను తానే, అప్పుడు ఎట్లా ఉంది? సకల అనర్థహేతువైన అజ్ఞానం నశించి స్వయం ప్రకాశమానుడవుతున్నాడు. ఇందులకు ఉపనిషత్ ప్రమాణం చెప్తోంది. ఓమోహ కశోక ఏకత్వం అనుపశ్యత. ఏకత్వము చూచువానికి శోకమోహములు ఎక్కడా లేవని భావము. ఈ రెండు కూడా లేవు. శోకం లేదు, మోహం లేదు. ఎవరికి? ఏకత్వం. ఏకత్వం అంటే ఏంటి? ఆత్మతత్వం. మనందరిలో కూడా రూపాలు వేరైనా, భావాలు వేరైనా, మాటలు వేరైనా, ఆ స్త్రీ పురుషులైన ఎన్ని రకాలుగా ఎట్లా ఉన్నా సరే ఇదంతా కూడా సృష్టి అంతా కూడా ఏకత్వం అనేది ఏంటిది? ఒక్కటే పరమాత్మ. అందరిలో అంతటా భాషిస్తున్నవాడు వాడే పరమాత్మ అని చెప్పి మనకి వేమన యోగి చెప్తున్నారన్నమాట. ఎట్లా పరమాత్మను తెలుసుకోవటం ఎట్లా? అది వేద విద్య కాదు, వేద విద్య కాదు, బాధ విద్య కాదు, పరువు కాదు, మధురమైన విద్య, మనసు నిలబడి విద్య, సాధు విద్య అన్న జగత్తు వేమాది
వేద విద్య కాదు, వేదం వేదం ద్వారా మనం చదువుకుని చేసుకునేది కాదు, వీర విద్య కాదు, శరీర బలంతో ఏమన్నా చేసుకుని వీరుడిగా అందుకోవడానికి అది కాదు, బాధ విద్య కాదు, ఇందా చెప్పుకున్నట్టుగా మనం ఏమన్నా చేస్తే బాధ కలుగుతుందేమనుకుంటే అది కాదు, పరువు కాదు, దీనివల్ల అబ్బో ఇంత గొప్ప పేరు వస్తుంది అనుకుంటే అది లేదు. మధురమైన విద్య, మనసు నిలిపెడి విద్య. మధురం అంటే ఏంటి? మధురం మధురం అన్ని మధురమే, అంతా మధురమే. మనకి కృష్ణుడి గురించి ఉంది కదా ఒక పాట, మధురం మధురం అధురం మధురం అంతా మధురం అని. అట్లాగే ఇది మధురమైన విద్య అన్నమాట. మనసు నిలిపెడి విద్య, ఈ మనస్సుని ఏకాగ్రత చేసి స్థిరత్వం చేసే విద్య. సాధు విద్య అన్న జగతి వేమ, ఇది సత్పురుషులకే చేసే విద్య సాధు విద్య. దీని వలన ఎట్టి బాధలు కలగని ప్రేమని చెప్తున్నారని మనకి భక్తి వైశిష్ట్యంలో కూడా వచ్చింది. ఇదే భక్తి అంటే ఏంటయ్యా అంటే ఇదే భక్తి, ఈ విద్య బ్రహ్మానుభవం పొందటమే. పొందాలంటే ఏం చేయాలంటే బ్రహ్మజ్ఞానం పొందిన మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఆ విద్యను తెలుసుకుని తాను సాధన చేస్తేనే ఆ బ్రహ్మజ్ఞానం అలవడుతుంది.